సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ పవన్ కళ్యాణ్ గారు మరోసారి జగన్మోహన్ రెడ్డి గారి పైన కామెంట్స్ చేయడం చూస్తున్నాం. అంటే ఇంకొకసారి అంటే 15 సంవత్సరాలు మా కూటమి అధికారంలోకే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానివ్వను అని చెప్పేసి ఒక సవాల్ లాంటిది, ఒక వార్నింగ్ లాంటిది ఇవ్వడం చూస్తున్నాం. మరి ఆ కామెంట్స్‌ని అంటే చాలా సందర్భాల్లో ఆయన చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ చేయడం జరిగింది. ఎలా అర్థం చేసుకోవాలి? ఇక జగన్మోహన్ రెడ్డి గారు అంటే దాదాపు 15 సంవత్సరాల పాటు రాలేరా అధికారంలోకి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే, ఆ కామెంట్స్‌ని మీరెలా చూస్తారు సార్? ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి దరిద్రం అండి. వీళ్ళేదో శుభం అంటూ ఒక గవర్నమెంట్ ఫార్మ్ చేశారు. ఏదో వాళ్ళు పనులు చేస్తున్నారు. మంచి పనులు చేస్తున్నారు. ప్రతిరోజు కూడా నిజంగా లెబోరియస్‌గా పనిచేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గాని, లోకేష్ గాని, చంద్రబాబు నాయుడు గాని. ఆయన మీద అసలు గెలిచి గవర్నమెంట్ ఫార్మ్ చేయగానే వీరి పరిపాలన బాలేదు, ప్రజలు తిరస్కరిస్తున్నారని చెప్పేసి అక్కడ ధర్నా, ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం గాని, ఇవన్నీ వాళ్ళ తొందరపాటు చర్యకి ఉదాహరణలన్నమాట. ఈరోజు వీళ్ళు అర్జెంటుగా ప్రభుత్వం మారిపోవాలి, జగన్మోహన్ రెడ్డి కుర్చీ మీద కూర్చోవాలి, వీళ్ళు లక్షలు వెనకేసుకోవాలి. ఏంటండి ఆ మాటలు? ఏమిటండి మాటలు? వీళ్ళు మాట్లాడుతున్న మాటలు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలకు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి తాలూకు మోచేతి కింద నీళ్లు తాగుతున్నటువంటి కొంతమంది స్కాముల్లో ఇరుక్కున్నటువంటి దాదాలు, గూండాలు ఇలాగే పిలవాలి వాళ్ళని. ఎందుకంటే నిన్న చూసినట్టయితే మనకు రూపాయి లేదు, ఈరోజు చూస్తే 1000 కోట్లు కనీసం. అంటే బ్యాక్‌గ్రౌండ్‌తో ఉన్నారు కనుక ఆ 1000 కోట్లు చూసుకొని మాట్లాడుతున్నారు గానీ, వాస్తవాలు చూసి మాట్లాడాలి కదా! ఎంత మాట్లాడుతున్నారు? ఎంత విషం చెబుతున్నారండి ప్రభుత్వం మీద. అది చంద్రబాబు నాయుడు లాంటి మొండివాడు కాబట్టి సరిపోయింది గానీ, లేకపోతే వాడు ఏమైనా పని చేయగలరా? పని చేయడానికి ఉత్సాహం ఉంటుందా? ఒక దరిద్రుడు అంటాడు చంద్రబాబు నాయుడు ఇంటర్నేషనల్ సమ్మిట్ పెట్టి 14,00,000 రూపాయలకి ఎంఓయూ ఉన్నట్టుగా వాడు అంటాడు. అది వచ్చినోళ్ళు ఫారినర్స్ కాదండి. ఆ హోటల్లో పనిచేస్తారు కదా! వంట చేసుకుంటారు. ఆళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టి నిజమే సినిమా వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి. వంట వాళ్ళని సమ్మిట్‌లో తీసుకొచ్చి కూర్చోబెడతారా? ఇలాంటి దారుణాలు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళని ఏ విధంగా వీళ్ళకి శిక్ష వేయాలో ప్రజలే తేల్చుకోవాలి. మనకెవరు? ప్రజలే చెప్తారు. అది జరుగుతుంది. తరిమి కొట్టే రోజు దగ్గరకొస్తుంది. అయితే ఇక్కడేంటంటే దీనికి కౌంటర్ ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు ఇవ్వగలడు గానీ అంత రుచొచ్చదు. ఆయన మాటల్లో ఎలా ఉంటుందంటే ఏదో పాఠం చెప్తున్నట్టుగా ఉంటుంది. లోకేష్ కూడా రెడ్ బుక్ అనుకుని కౌంటర్ ఇస్తారు గానీ కౌంటర్ ఇచ్చినప్పుడు కూడా ఆ బుక్‌కే పరిమితం అది. గానీ సరైన కౌంటర్ ఇచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణ్ మాట అన్నాడంటే అది జనంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ బాడీ లాంగ్వేజ్ అలాంటిది. ఆ రోజు అధికారం లేకుండా ఒక్క సీటు కూడా పవన్ కళ్యాణ్‌కి లేకుండా జగన్ బాగా విను, మేము తప్పకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. నిన్ను అధపాతాళానికి తొక్కుతా అన్నాడు. అది జరిగింది. వాళ్ళ గవర్నమెంట్ ఫార్మ్ చేసిన తర్వాత అదే మాట పదే పదే ప్రతిధ్వనించింది. కానీ ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఆ మాట అనడానికి కారణం ఏంటంటే వీళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు, తిరస్కరిస్తున్నారు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్తున్నారు. వీళ్ళు చేసేటువంటి డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా మానసికంగా దెబ్బతీస్తున్నారు. ఇప్పుడు ఎక్కడొక్కడ చెక్ పెట్టాలి. అంటే నెక్స్ట్ మళ్ళీ వైసీపీ పార్టీ వస్తే ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి? ఏడేడు 14 సముద్రాలు దాటి ఎక్కడున్నా కూడా వాళ్ళని పట్టుకుంటాం, తీసుకొస్తాం, తీసుకొచ్చి బట్టలు ఊడదీసి వీధుల్లో తిప్పుతా ఉన్నావు. అంటే నీ తాలూకు విజ్ఞత అంతవరకేనా? నీ భాష అదేనా? బట్టలు ఊడదీసేనా నీ భాష? ఈ భాష మనుషులను తీసుకొచ్చి నీ తాలూకు లక్ష్యం ఏంటంటే మనుషులను తీసుకొచ్చి వాళ్ళు శిక్షించడమా? వస్తే ఇంతమందిని జైల్లో పెడతామని చెప్పాడు కానీ వస్తే మేము గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయమని చెప్పడైతే ఆయన ఆయనకేమి రాజకీయ పరిజ్ఞానం ఉందండి? ఈ మాటకి ఆ మాటకి తేడా లేదు. గుడ్డలుడు తీసి కొడతామని నువ్వు అలాగే అంటావు. నువ్వు కాదు నీ తాలూకు అనుచరులు అందరూ అదే అంటారు. ఒక్కడు అంటున్నాడండి గతంలో పొరపాట్లు చేశాం, తప్పైపోయింది, అది క్షమించండి, మేము వస్తే ఇస్తాయి. అలా కాదు, శాశ్వతంగా మీ ప్రయోజనాలు చేకూరేటువంటి విధానాలు మేము అమలు చేస్తాం అనొద్దు వీళ్ళు.
వీళ్ళు ఏమనాలండి, ఏమన్నా తక్కువే. అందువల్ల దీన్ని చెక్కి పెట్టడానికి ఏమో పవన్ కళ్యాణ్ మాటలు నిన్న చాలా దాన్ని స్వాగతించాలన్నమాట. ఏంటి మళ్ళీ వచ్చినట్టుగా వీళ్ళందరినీ జైల్లో పెడతావా? తప్పులు చేసింది నువ్వు, స్కాములు చేసింది నువ్వు, డబ్బులు దండుకుంది నువ్వు, మళ్ళీ వీళ్ళు జైల్లో పెడతావా? అంటే నిజాలు చెప్పేస్తానే జైల్లో పెడతావా? అసలు జైల్లో పెట్టాలని నువ్వు ఉండాలి కదా, నేను రానివ్వాలి కదా. జగన్ విను, 600 అయినప్పుడు కూడా నువ్వు మళ్ళీ పవర్లోకి రావు అని చెప్పడం పవన్ కళ్యాణ్ గుండె ధైర్యాన్ని మనం ఎంతైనా మెచ్చుకోవాలన్నమాట. రాడు, ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి ఎలాగైతే విశ్వసనీయ వ్యూహం ఉందో దాన్ని డిఫెన్స్ కాసుకునే వ్యూహాలు కూడా వీరికే ఉంటాయి. వీరికే వ్యూహాలు తక్కువ ఉంటాయా? చంద్రబాబు నాయుడు పార్టీలోనూ చంద్రబాబుకి ఆ ప్రణాళిక కానీ, ఆ వ్యూహం కానీ, ఆ వ్యూహ రచన కానీ వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. నువ్వు మొదటే నీ తాలూకు మనసేదో బయట పెట్టావు కనుక, నీ ఆలోచన, నీ కుట్రలు కుతంత్రాలు బయట పెట్టావు కనుక నీకు ఎలా చెక్కి పెట్టాలో తెలుసు. నువ్వు 3 సంవత్సరాలు కూడా జనంలో ఉండవు. ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటావు. నిన్ను ఎక్కడ ఉంచాలో ఎప్పుడు ఉంచాలో వాళ్ళే తెలుసు. ఈ విషయాన్ని అర్థం చేసుకోగలరు. నిన్ను ఎక్కడ ఉంచాలో ఎప్పుడు ఉంచాలో వాళ్ళకి తెలుసు. అదే లోకేష్ కూడా చెప్పాడు. జగన్ అరెస్ట్ అవ్వడం ఖాయం, కానీ ఎప్పుడన్నది మాత్రం తప్పకుండా ఈ రెడ్ బుక్లో ఉన్నవాళ్ళు ఎవరు కూడా తప్పించుకోలేరని చెప్తున్నాడు. బట్ నర్మగర్భంగా చెప్పినప్పుడు కూడా అది ఖాయం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనంలో తిరగనివ్వరు. జగన్మోహన్ రెడ్డి నిజంగా అనకూడదు, కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, కానీ వీళ్ళు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డిని నడి రోడ్డు మీద పెడతారు. అంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులన్నీ కూడా డాక్యుమెంట్ల విట్నెస్తో నిరూపించి జనం చేత తిప్పికొట్టిస్తారన్నమాట. అందువల్ల ఆ పవన్ కళ్యాణ్ తాలూకు ఈ నిన్న అన్న మాట నాకు చాలా ఆనందంగా, హ్యాపీగా అనిపించింది. అది కూటమి ప్రభుత్వానికి కొంత బలము. తర్వాత ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో మేము వస్తాం, మేము నిలబడతాం, మా స్థానం ఇక్కడ, మీ స్థానం ఇక్కడ అంటున్నోడికి మీ స్థానాలు ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డి ఉంటే కదా అనే ఆలోచన ప్రజల్లో కూడా వచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చెప్పాడు కనుక, పవన్ కళ్యాణ్ చెప్పింది నెరవేర్చుకున్నాడు కనుక ఇదికే ప్రజలు ఏమనుకుంటారు, వీడు వస్తే కదా ఎట్లా అనుకుంటారన్నమాట. ఆ ఒక్క చిన్న శ్లోకం చాలు, జనంలో కూడా మార్పు వస్తుంది. మార్పు రావడం కోసమే పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆ మాట మాట్లాడాడు. డెఫినెట్గా మూల్యం చెల్లించుకుంటాడు. వాళ్ళు చేసుకుంటే వాళ్ళు తీసిన పోతులో వాళ్ళే పడ్డారన్నమాట చివరికి. డెఫినెట్గా ఇది వైసీపీ పార్టీ కానీ, వైసీపీ నమ్ముకున్న కొంతమంది రాజకీయ నిరుద్యోగుల గుండెల్లో కానీ వణుకు పుడుతుంది అన్నమాట. సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలో ఉన్నప్పుడు 25 సంవత్సరాలు మేమే ఉంటాం, అధికారంలో వేరే ఎవరు రారు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు, మనం చూసాం. కాకపోతే మళ్ళీ కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు మేమే ఉంటామని అంటున్నారు. మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ తో కంపేర్ చేసి కూడా మాట్లాడుతున్నారు. అప్పుడు ఆయన అలా మాట్లాడారు, అధికారం మారింది, ఇప్పుడు ఈయన ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి ఎలా అర్థం చేసుకోవాలంటారు సార్ ఇలా దీన్ని? జగన్మోహన్ రెడ్డికి రాజకీయం తెలియదండి. రాజకీయం తెలియదు. ఉన్నవాడు నేను 30 సంవత్సరాలు ఉంటా అని చెప్తాడా? ఏవో మీరు అందరూ ఆశీర్వదించినట్టయితే, మళ్ళీ కూడా నన్ను గెలిపించినట్టయితే ఇప్పుడు కొన్ని పనులు చేయలేకపోయాను, మరి కొన్ని పనులు చేస్తానని చెప్తాడు. రాజకీయం తెలిసినవాడైతే గద్దెక్కగానే 30 సంవత్సరాలు ఇదేమన్నా జమీందారు జాగీరండి? ఇది లాంటి జాగీరా? రాసి పెట్టారా? ఎందుకుంటాడు? ఆ మాట మాట్లాడొచ్చా ఓ నాయకుడిగా ఉన్నప్పుడు? బుర్ర లేదు దానికి, బుర్రలో గుజ్జు లేదు. ఆ ఉన్నది ఏదైనా ఉన్నట్టయితే ఇంకెన్ని లక్షలు కూడేసుకోవాలి. ఇన్ని లక్షల కోట్లు చాలు, కూడేసుకోవాలన్నమాట. ఎప్పుడు అధిపతిగా ఆయన ఉండాల, రాచరికపు పరిపాలనని కొనసాగించాల. ఎలాగవుతుందండి ఇది? ప్రజాస్వామ్యం, పెద్ద డెమోక్రటిక్ కంట్రీ, పెద్ద ప్రజాస్వామ్య దేశంలోనూ నీ తాలూకు వ్యక్తిగతమైన ఆలోచనలు ఎంతవరకు పనిచేస్తాయి? ప్రజాభిమానమే పనిచేస్తుంది. ప్రజారాజ్యంగా పరిపాలిస్తే కానీ నిన్ను ఎవడు ఎంపీ చేసుకోడు. ఎందుకు చేసుకుంటాడు? నీకు ఎందుకు ఓట్లేస్తాడు? నువ్వు ఇస్తే తీసుకుంటారు, కానీ నీకు లేనప్పుడు కనీసం నీ సింపతి, సానుభూతి చూపిస్తున్నారు కదా, చూపిస్తున్నారా? ఎవరు సానుభూతి కూడా చూపించడం లేదే.
అనుకుంటావు 30 ఏళ్ళు ఉంటే బాగుంటుంది అనుకుంటావు. ఇప్పుడు అవసరమైనట్టు 50 ఏళ్ళు అనుకుంటావు. ఎవడు నిన్ను ఎంపిక చేసుకుంటాడు? గనక జగన్మోహన్ రెడ్డి బుర్రలో మట్టి ఉంది. ఆ డబ్బు గురించి ఆలోచన తప్ప ఏమి లేదు. రాజకీయ వ్యూహాలు కూడా తెలియవు. ఎంతసేపు ఎవరైనా పెచ్చెత్తులు కనిపించినట్టయితే వాళ్ళ చేతులు తీసేయడం, కాళ్ళు తీసేయడం, జైల్లో పెట్టిమని చెప్పడం, లేకపోతే నామినేషన్ వెళ్ళడానికి వెళ్తే చేతులు తీసేయడం ఏంటండి? జర్నలిస్ట్ ప్రశ్న రాస్తే బుర్ర బద్దలు కొట్టేయడం ఏంటండి? ఎంతమందిని చెప్పాడండి? ఎంతమందిని అంటే దారుణంగా ఎంతమందిని శిక్షించారు ఆ పోలీసులు? అందువల్ల అది జగన్మోహన్ రెడ్డి మాటలు మనం దీన్ని ప్రామాణికంగా తీసుకోకూడదు. జగన్మోహన్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నాడు. ఈయన ఆత్మస్థైర్యంతో మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. 15 ఏళ్ళు కూటమి ఉండాలి. ఎందుకు ఉండాలంటే మీరు బాగుపడటం కోసం ఉండాలి. ఆంధ్రదేశం పూర్తిగా అట్టడుగు పోయింది. మళ్ళీ కొంచెం సంక్షేమంగా ఉన్నట్టయితే ఒక 5 సంవత్సరాల్లో ఏదో కొంచెం నిర్మాణం జరిగినట్టయితే ఆ వచ్చే 5 సంవత్సరాల్లో ఇది కొంచెం కార్యాచరణలో ప్రాక్టికల్గా అందరూ దీంట్లో స్థిరపడినట్టయితే ఆ 3వ సంవత్సరంలో కదా మనం బాగుపడతాం. అది ప్రణాళిక. అది ఈ సంవత్సరం వరకు కొన్ని లక్షల జాబ్లు వస్తాయండి. మరి జగన్మోహన్ రెడ్డి తాలూకు 5 సంవత్సరాల్లో ఎన్ని జాబులు వేశారు? 6,500 పోలీసు ఉద్యోగాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటే సీట్లో కూర్చోకముందు చెప్పాడు. ఒక్క పోలీసునైనా వేశాడా? వీళ్ళు 6,500 తప్పునేమో 21,500 సుమారు పోలీసు ఉద్యోగాలు అన్నమాట. అంటే ఎక్కడ పడితే అక్కడ వేలాది ఉద్యోగాలు, లక్షలాది ఉద్యోగాలకేమో ప్రొవిజన్ క్రియేట్ చేస్తున్నారు. అవి వచ్చేసాయంటే ఇవన్నీ సీట్లో కూర్చునేసరికి ఈ 5 సంవత్సరాలు అయిపోతుందన్నమాట. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఓట్లు అడిగే ముందు మేము చేసినవి మీరు నిర్ణయించుకోండి అని చెప్పేటువంటి ఆలోచనతో వీళ్ళు ఉన్నారు. అందువల్ల వీళ్ళతోని జగన్మోహన్ రెడ్డితో ఎట్టి పరిస్థితుల్లో కూడా పోల్చకూడదు ఒకటి. పోనీ తర్వాత ఇక్కడ చంద్రబాబు నాయుడు ఒకవేళ ఆయన ఆలోచించకపోతే లోకేష్ కూడా చంద్రబాబు నాయుడు కంటే బాగా ఆలోచిస్తున్నాడు. ఒకవేళ ఆయన కాకపోతే మన పవన్ కళ్యాణ్, ఆయన కాకపోతే సంబంధిత నాయకులందరూ కూడా ఎంతో నాలెడ్జ్ ఉంది, రాజకీయాల్లో అనుభవం ఉంది, రాజకీయాల్లో పైకి రావడానికి వ్యూహరచన చేయగలరు. నువ్వు వైఎస్ఆర్ పార్టీలో మేళం నాకు ఎంతమంది 10 మంది ఉంటే 10 మంది కూడా విషయం చెమ్మడం తప్ప ఏమైనా రాజకీయం మాట్లాడడం తెలుసండి? తెలిస్తే వాళ్ళ మీద వాళ్ళే బురద చల్లుకుంటారా? వాళ్ళు చేస్తుంది ఏమిటంటే వాళ్ళ మీద వాళ్ళే బురద చల్లుకుంటున్నారు. బురద పెద్ద అవుతుంది, ఇంకా చదువుకుంటారు అన్నమాట. కనిపించకుండా పోతారు చివరికి. ఆ ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది కనుక డోంట్ కంపేర్ జగన్మోహన్ రెడ్డి విత్ పవన్ కళ్యాణ్ ఆర్ చంద్రబాబు నాయుడు. వీళ్ళ ఆలోచన విధానం వేరు, ఆయన ఆలోచన విధానం వేరు. ఆయనది నిరంకుశత్వం, ఇది ఏంటంటే వ్యూహాత్మక రచన. సంక్షేమం కావాలి వీడికి, నిరంకుశత్వం కాదు. వీడు తెలుసు బాగా ప్రజలు తప్ప ఎవరు రాజకీయ నాయకుడిని కాపాడలేరండి. డబ్బు కాపాడలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.